ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాకు అదనంగా మాకేం అవసరాలు లేవు. కానీ ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఆలోచనకు రండి. మేము ఖచ్చితంగా, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, అన్ని జిల్లాలు, అన్ని వాడలు, అన్ని మండలాలు అంతటా కూడా ఈ మాదిగ మహాశక్తి పనిచేస్తున్నది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జెండావిష్కరణ కూడా చేసుకున్నాం. ఇదేం ఆగేది కాదు, ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. మా హక్కులు మాత్రమే. మాదిగ కులానికి జరిగినటువంటి అన్యాయాల మీద పోరాటం చేస్తుంది, ఆ కులానికి న్యాయం చేసే దిశగా ప్రయాణం చేస్తుందని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నీకు అవసరమైనటువంటి వాళ్ళని దూరం పెట్టి అవసరం లేని వాళ్ళని ఎంబడి పెట్టుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? ఈ అవసరం కొరకు ఉండేటోళ్ళే వాళ్ళు లీడర్లు కాదు. ఇది మీరు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చూడండి, భూములు రాజకీయంగా ఒక మాట చెప్పాలంటే, ఈ మధ్యలో ఏదో కార్పొరేషన్ చైర్మన్లు వేస్తామంటున్నారు. మాకు ఇవ్వండి ఓ 10. మాకు జరిగిన నష్టానికి ఎక్కడా లేవు కదా, ఓ 10 సీట్లు మా వాళ్ళకి ఇవ్వాలి. మా విజయ్ కుమార్ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఒక కార్పొరేషన్ ఇవ్వమని కూడా పిసిసి ప్రెసిడెంట్కి చెప్పాం, అందరికి కూడా చెప్పాం. మా కులమైన వర్గాలే మీకు చేతులు రావటం లేదు. ఇవాళ భూములు మాదిగోళ్ళకు చూడండి ఏ శాతంలో ఉన్నాయో కూడా మనం గమనించాలి. రెడ్లు అధిక శాతంలో భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. తర్వాత యాదవ, లంబాడ, ముదిరాజు, మాదిగ. ఏమండి, ఇది పరిస్థితి. కాబట్టి ఎంత ఉందా అంటే 6% ఉంది భూమి. మాదిగోళ్ళకు ఉన్న భూములను గుంజేసుకుండ్రి. ఓ కాలంలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు, అసైన్ భూములు కూడా గుంజుకున్నారయ్యా. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన అసైన్ భూములను కూడా గుంజుకున్నారు. ఎక్కడ కూడా మా జాతికి న్యాయం లేదు. ఈ రాష్ట్రంలో ఉండాలన్నా వద్దా కూడా అర్థం కానటువంటి పరిస్థితులు మేము ఉన్నాం. ఎవరిని లెక్క చేయం. మేము సహాయం అట్లే చేస్తాం, వ్యతిరేకమైన అట్లే చేస్తాం. ఇప్పటిదాకా మీకు సాయం చేద్దామనే ఆలోచనతోనే మేము ఉన్నాం. మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ రకమైన పరిస్థితుల్లో నా జనానికి మీరు మేలు చేసే పరిస్థితి కనబడతలేదు. మాదిగోళ్ళ మీటింగ్ పెట్టడానికి ఏం పుట్టింది? మాదిగోళ్ళ మీటింగ్ పెట్టండి. మేము కోరిన ఈ కోరికలలో ఏది చేయలేరో, చేయలేనిదేదో చెప్పండి. కాబట్టి నేనున్నా, నిజమే, నేనున్నానని చెప్తున్నా. ఇవాళ కూడా నేనుంటే నీకు దోకలేదు, నేను పీకట్టోడే లేడు. మళ్ళా చెప్తున్నా, నేను లేకపోతేనే నీకెవడు నిన్ను అడ్డుకోలేడు. ఇది మాదిగ జాతి నిర్ణయం. నా మాదిగ జాతి నిర్ణయం. మాకు మేలు జరిగితేనే మేము నిలబడతాం, మేలు జరగకుండా మేము నిలబడం. అంత అమాయకులం కాదు. గతంలో పార్టీల కోట్లేస్తే గెలిచినాడు కాదు, పార్టీలు కాదు. వాళ్ళ మా కులం ముఖ్యం. నాకేదో పదవి ముఖ్యం కాదు, నా జాతి ముఖ్యం. నాకేందే ఎన్టీ రామారావు దయవల్ల నేను 6 సార్లు గెలిచాను, మంత్రిగా చేశాను. ఎవడు అడ్డం వచ్చినా నువ్వు అంటవే తొక్కుకుంటూ వచ్చా. నేను ఎవరిని బచాడు కాదు, 6 సార్లు గెలిచింది కూడా. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రిగా, ఎస్, నీ బాధ నాకు అర్థమైంది. ఒక సోదరుడిగా అందరం కూడా కలిసే పనిచేసినటువంటి వ్యక్తులంగా నేను తెలియజేస్తా ఉన్నా. అర్థం చేసుకో. సమర్థులను వదిలిపెట్టి అసమర్థులను ఎంబడి పెట్టుకొని తిరుగుతామే. నాకు అర్థం కాదు. అవినీతి పనులను ఎంబడి పెట్టుకొని తిరుగుతావా? ఎంతకాలం నీ పార్టీ ఉంటుంది? అట్లా అనుకుంటే పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండగలుగుతుంది? నాకు ఆ బాధ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు ఆ బాధ ఉంది. పార్టీని బతికించుకోవాలి. ఇది గమనించు. నిన్న నువ్వు మాట్లాడినాక నా మనసు మళ్ళొకసారి
ఆయన దృష్టికి తీసుకురావడానికి, సీఎం గారి దృష్టికి తీసుకురావడానికే నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. మీరే చూస్తున్నారు జనాభా ఎంత మాదిగలు ఉన్నారో. మీరే చెప్తున్నారు 70 లక్షల మంది ఉన్నాం. మేము వేస్తేనే గెలుస్తారు ఏ పార్టీ అయినా సరే. మమ్మల్ని ఎవడు ఓన్ చేసుకుంటే వాళ్ళకే ఓటేస్తాం. మమ్మల్ని ఎవడు దగ్గరికి తీసుకుంటే మేము పసిపిల్లల హృదయాలయమాయి. మమ్మల్ని ఏమో చూకొడతారట, పడుకో బిడ్డ అని, అవతలకేమో దోషిస్తారట. మాదిగలందరినీ జోకొడితే పండుకునే రోజులు కావివి. జోకొడితే పండుకునే రోజులు కావు, అయిపోయింది. మా కళ్ళు కప్పి మాకున్నటువంటి బలహీనతని అడ్డం పెట్టుకొని ఇంతకాలం బతికారు. రాబోయే కాలంలో అట్లా జరగదు. నా ప్రాణం పోయినా జరగని చిన్న విషయాలు మా కోసం చేయలేరా? ఇవాళ రేపో చావటానికి సిద్ధంగా ఉన్నారయ్యా వాళ్ళు. అమరవీరుల తల్లిదండ్రులు, ఆ సురేందర్, అమరేందర్, మా వాళ్ళంతా 5గురికి 5 ఉద్యోగాలు ఇవ్వలేరా? 5 కోట్లు ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎవరు అడ్డం పడుతున్నారు నేను అడుగుతున్నా. మాది వాళ్ళ మీటింగ్ పెడితే మాలో పెట్టవేయా, మాలో మీటింగ్ కూడా పెట్టు. దాంట్లో కూడా ఎవరన్నా వస్తే ఇవ్వు, తప్పేముంది? మేమెవరికి వ్యతిరేకం కాదు. కానీ నా జాతికి అడుగడుగునా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇగో ఈ కరపత్రం కూడా నేను చెప్తున్నా. వర్గీకరణ కళను సాకారం చేసిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మాదిగ మహాశక్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. మేము నియంత్రపడం కాదు, దేని దానికే. అయినా మీరు తొక్కినా, మీరు చంపినా, మీరు ఏమి ఇవ్వకపోయినా బానిసల్లాగా బతకడానికి మాత్రం మాదిగలు ఇవ్వాల సిద్ధంగా లేరు. నా మాదిగ ప్రజలరా, నేను చెప్తున్నా, మనమంతా ఏకం కావాలి. సంగతి ఎంతో చూడాలి. కాబట్టి మాదిగ మహాశక్తి ఈ యొక్క జెండా 70 లక్షల మంది పట్టుకునే ఈ జెండా 1000 ఏనుగుల బలం ఉన్న జెండా ఇది. మేము తెలియక నష్టపోయినాం. ఇవాళ మాకు అర్థమైంది, రాజకీయాలు అర్థమైనాయి. చట్టసభలలో ఏ కులం ఉంటే ఆ కులమే బాగుపడుతుంది. రెడ్లు ఉన్నారు కాబట్టి రెడ్లు బాగుపడ్డారు, కమ్మోళ్ళు ఉంటే కమ్మోళ్ళు బాగుపడ్డారు, వెలుమోళ్ళు నిన్నమోళ్ళు ఉంటే వాళ్ళు బాగుపడ్డారు. మేము అడుక్క తినే కాడ బిచ్చగాళ్ళ కాడ ఉన్నాం. ఇది న్యాయం కాదు కదా ముఖ్యమంత్రి గారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు చేసే నా పోరాటంలో కూడా ఎవరు మా కులానికి మేలు చేస్తే వాళ్ళకే మా మద్దతు. మేమంతా నియద్దపటంలో మేం కాదు. నువ్వు మీటింగ్ పెట్టు, మీటింగ్ పెట్టి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీకు ప్రజాబలం కావాలనుకుంటే. కాబట్టి మీరు ఏ నమ్మకం అయితే నిన్న మీ మీటింగ్లో మీరు చెప్పారో, నేను ఇప్పటికీ బాధ్యున్నే. ఐఎమ్ రెడీ. ఇప్పటి నుంచే తిరుగుతా నేను. అరే నిన్ను స్ట్రెంథన్ చేద్దామని మేమనుకుంటే మమ్మల్ని బిచ్చగాలం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవి ఎవరు చెప్తున్నారు నీకు కుట్ర? దీని వెనకాల ఎవరున్నారు? ఎవరు నిన్ను చేయనిస్తలేరో మాకు చెప్పు. చూస్తాం రాబోయే కాలంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో కూడా చూస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద మాకు ఎలాంటి కోపం లేదు, అవసరం కూడా లేదు. కానీ మాకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం నువ్వు చేయాలి, మేం కాదు. ముఖ్యమంత్రి చేయాలి పోరాటం. మా తరఫున పోరాటం చేయి. ఒక్క మాదిగలే కాదయ్యా, ఎస్టీలు, మన బీసీలు అందరూ వస్తారు. ఒక మాదిగలకు చేసే అలవాటు కనుక నీకుంటే అన్ని వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంది. అరే నీ మనసు మారిందనుకున్నా నేను అందశ్రీ మీటింగ్లో.
నువ్వు మారిన మనిషి అనుకున్నానయ్యా, కానీ మా మీటింగే పెడుతుంది భయపడుతున్నావు. నువ్వు మా మీటింగ్ పెడుతుంది భయపడుతున్నావు. ఎవడు అడ్డం పడుతుండని నేను అడుగుతున్నా. ఏ పరిస్థితిలో కూడా నా ప్రజలను కనుక అవమానపరిస్తే ఊరుకునేది లేదు. 70 లక్షల మంది తిరగబడతాం ఈ రాష్ట్రంలో. మాదిగ శక్తి అంటే ఏంటో చూపిస్తాం. మేము ఎవరి మీద అన్యాయంగా చేయాల్సిన అవసరం మాకు లేదు. మాకు జరిగే అన్యాయాల మీద పోరాటం చేయకుండా ఉన్నందుకే చూడండి, 3 పార్లమెంట్ సీట్లు మాకు ఇవ్వకపోయినా మా వాళ్ళు నోరెత్తలే. అసెంబ్లీ సీట్లు మాకు లేకపోయినా మా జాతి నోరెత్తలే. ఎంత అమాయకులు చూడండి. కౌన్సిల్లో మాకు లేకపోయినా నోరెత్తలే. ఏమి లేకపోయినా నోరెత్తలేదయా, మూగజీవులం మేము. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. మోత్కుపల్లి నరసింహులు 6 సార్లు గెలిచిండే. ఎవడు అడ్డం వచ్చినా గెలిచినా నేను. ఎవడన్నా ఆపగలిగాడా?